హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చి నేను పాప కోసం బిస్కెట్స్ తయారు చేస్తున్నాను. ఇవి వచ్చి గోధుమ పిండి బిస్కెట్స్. చేయడం ఈజీగానే ఉంది. ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటే మనకి క్రిస్పీగా క్రంచీగా ఉండే బిస్కెట్స్ తయారవుతాయి. వాటి కోసం ఒకసారి మెజర్మెంట్స్ చూడండి. ఓకేనా? 1 కప్ ఆఫ్ గోధుమ పిండికి మనం ఎంతైనా 1 కప్ 2 కప్ మీకు ఎంత కావాలంటే అంత దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళండి క్వాంటిటీస్. అంతే. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్. మిగతావన్నీ మనకి ఎంత క్వాంటిటీస్ కావాలి, మనం ఎంత టేస్ట్ ప్రిఫర్ చేస్తాం దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 1 కప్పు గోధుమ పిండి, దానికి 1/2 కప్పు శనగపిండి. మీకు శనగపిండి ఫ్లేవర్ ఓకే, శనగపిండి బేబీకి పడుతుంది అంటే కొంచెం కప్ కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి అన్నమాట. పాపకు మంచిదే అని తీసుకున్నాను. అండ్ కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్. కొంచెం అంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. అండ్ మనకి వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం బెల్లం తీసుకున్నాను. ఎక్కువ నాకు షుగర్ క్వాంటిటీ వద్దు. అండ్ 1/2 కన్నా తక్కువ కప్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అన్సాల్టెడ్ బటర్ అనమాట. అది సరిపోతుంది. 1/2 కప్పు బటర్ తీసుకోవాలి. అండ్ క్వాంటిటీకి సరిపడినంత, మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ జాగరీ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంచెం కాచి చల్లార్చిన మిల్క్, మనం పిండి కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకుంటుండడానికి కాచి చల్లార్చిన మిల్క్ అనమాట. మనము వెన్నని అండ్ మనం తురుముకున్న బెల్లాన్ని కొంచెం మెల్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని డైరెక్ట్ పిండిలో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకుందాము. మనం ఎప్పుడైనా బిస్కెట్స్ కలుపుకునేటప్పుడు చాలా స్మూత్గా, ఏదో చపాతీ పిండి కలిపినట్టు అంత హార్ష్గా కలపకూడదు. బిస్కెట్స్ వచ్చి గట్టిగా అలా అయిపోతాయి అన్నమాట. క్రంచీగా స్మూత్గా రావు. సో కలుపుకునేటప్పుడు వేళ్ళతోటి సింపుల్గా ఇలా కలుపుకోవాలి. మనం తీసుకున్న బటర్ అండ్ జాగరీ యాడ్ చేసేసాక, అంటే బెల్లం యాడ్ చేశాక ఇలా అంటే సెమీ సాలిడ్గా మిక్స్ అయిందన్నమాట. మనం ఇప్పుడు స్లోగా కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి పిండి. ఇది బ్రేక్ చేస్తే ఇలా బ్రేక్ అయిపోవాలి. సాగినట్టు అలా